వంశీ తన భర్త కావాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అమ్మవారి గుళ్ళో అకుంఠిత దీక్ష చేస్తుంది. అఖండ జ్యోతి తలపై పెట్టుకుని తన పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలని అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తుంది. ఇప్పుడే వంశీ మీద ఇంత బాధ్యత తీసుకుంటే పెళ్ళయ్యాక ఇంకెంత బాగా చూసుకుంటుందో వదినా. అవునమ్మమ్మా, నేను చేసే ఈ పూజలో గెలవాలని నన్ను ఆశీర్వదించు. పూజలో గెలుపు ఓటములు ఉండవు. అమ్మవారి అనుగ్రహం మాత్రమే ఉంటుంది. అమ్మవారు మన కట్టు బొట్టు సాంప్రదాయం చూసి కరుణించరు. నువ్వు చేసే దీక్షలో ఎంత నిజాయితీ ఉందో చూసి నీకు వరం ఇస్తుంది. నీ మనసులో మంచి ఆలోచనతో దీక్ష చెయ్యాలి. విజయోస్తు. హలో, ఎవరండి? హలో హలో, సరిగ్గా వినిపించట్లేదండి. మీ పేరు చెప్పండి, నేను మీకు కాల్ చేస్తాను. హలో హలో. ఆనంద్, ఆ కాల్ కట్ చేయి. సుచిత్ర, గుండె భారంతో ఆశల్ని చంపుకోకు. సమాచారం ఇచ్చేవాళ్లు ఎవరైనా మనం తీసుకోవాల్సిందే. ఆనంద్, నువ్వు ట్రై చేయి. ఈ ఫోన్ కాల్స్ ద్వారా వంశీ ఇంటికి రాడు. నా కూతురు చేసే దీక్ష వల్లే వంశీ ఇంటికొస్తాడు. ఆనంద్, నిజంగా ఫోన్ కాల్స్ ద్వారా నీ కూతురి వల్ల వంశీ ఇంటికి రాడు. తన కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం వస్తాడా ఐరేంద్రి? నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకు. అమ్మమ్మ, నేనెళ్ళి దీక్ష చేసి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ తాంబూలం తీసుకొస్తాను. అప్పుడే అత్తయ్య బావ క్షేమంగానే తిరిగొస్తాడని నమ్ముతుంది. బేబీ ఆగు, నేను వస్తున్నాను. ఆనంద్, ఎవరేమన్నా నువ్వేం పట్టించుకోకు. అన్నయ్య గురించి ప్రయత్నం చెయ్యి. వెళ్ళు. అలాగేనమ్మా. మురళి, ఇవన్నీ ఎందుకురా? ఉండాలి. అక్కడ మనం 2 రోజులేగా ఉంటాం. ముందు జాగ్రత్తగా అన్ని పెట్టుకోవాలమ్మా. డాక్టర్ గారు ఏమేం ఫైల్స్ ఉన్నాయో, ఓల్డ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో అన్ని చెక్ చేస్తారు. వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆపరేషన్ చేస్తారు. ఏదైనా లేదనుకో మళ్ళీ మనం టెన్షన్ పడాలి. అన్నీ ఉంటేనే మంచిది. ఆ ఫైల్ ఎక్కడుంది? ఏంటన్నా? ఏమైంది మురళి? ఒక ఫైల్ కనిపించట్లేదమ్మా. మధురా, మధురా, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? పక్కింటి రాజ్యం గారింటికి వెళ్ళానన్నయ్య. మన సిటీకి వెళ్తున్నాం కదా, 2 రోజులు మా ఇంటి వైపు చూస్తూ ఉండమని చెప్పడానికి వెళ్ళాను. సరే, టైం అవుతుంది కానీ అమ్మ హెల్త్ కేర్ ఫైల్ కనిపించట్లేదు. ఎక్కడేం చూసావా? ఆ ఫైల్ నేను ముందే సర్దేశాను, ఇంకో బ్యాగ్ లో పెట్టానన్నయ్య. రైట్, అయితే సరే. ఇంకా కావాల్సిన ఏమైనా మర్చిపోయామో గుర్తు చేసుకుని బ్యాగ్లో సర్దేసా. ఓకేనా? నేను ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయేమో చూసేస్తాను. అన్నయ్య, ఏంటమ్మా ఈ పేపర్ ఇప్పుడు? ఈ పేపర్ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అన్నయ్య? ఎందుకు? రోజు ఉదయాన్నే పేపర్లో వచ్చే ఉద్యోగాల ప్రకటన గురించి నువ్వు చూస్తావు కదా. ఎప్పటికైనా నీ చదువుకు తగ్గ గొప్ప ఉద్యోగం తెచ్చుకొని అందరూ గర్వించదగ్గ స్థాయిలో ఉంటావని తీసుకొచ్చాను. సరే, మంచిదే. ఓ పంచి, నువ్వు ఆ పేపర్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రీగా ఉన్నప్పుడు చదువుతాను.
నీ కోసం ఈ ప్రపంచాన్నైనా ఎదిరించడానికి సిద్ధమే వసు. నీకోసం నీకోసమే సిటీకి బయలుదేరుతున్నాను వసు. నీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. వదిన రెడీ అమ్మా. ఏంటమ్మా ఇలా పేపర్ పట్టుకుని? ఇందులో నాకు సరిపడా ఉద్యోగాలు ఏం పడవు కానీ ఇది పక్కన పడేసి టైం అవుతోంది. ఒకసారి ఇటు చూడన్నయ్య. ఏముంది అసలు? ఎవరో కాకర్ల వంశీకృష్ణ అంట. అతని కార్ యాక్సిడెంట్ అయ్యి అతను అడవిలో గల్లంతే కనిపించట్లేదంట. అతని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ ఆస్తిలో సగభాగం బహుమానంగా ఇస్తారంట. వాళ్ళ ఆస్తి ఎంతో తెలుసా అన్నయ్య? 10,000 కోట్లు. సగభాగం అంటే అప్పచెప్పిన వాళ్లకు 5,000 కోట్లు ఇస్తారు. ఆ కోటీశ్వరుని పట్టుకోగలిగే అదృష్టవంతుడు ఎక్కడున్నాడో కదా అన్నయ్య? నువ్వు వెళ్ళి అమ్మని రెడీ చెయ్యి, టైం అవుతోంది. ఈ అదృష్టవంతుడు ఎవరో కాదమ్మా, మీ అన్నయ్యే. నేనే ఈ దురదృష్టవంతుడే అదృష్టవంతుడు. ఈ విషయం తెలియక పాప నువ్వు ఎవరో అనుకుంటున్నావు. మనకి డబ్బు అవసరమే కానీ మితిమీరిన డబ్బు కావాలనుకోవడం అత్యాశ అవుతుంది, వ్యామోహాన్ని పెంచుతుంది. ఆ వ్యామోహం నా వసు ప్రేమను దూరం చేస్తుంది. అలాంటి డబ్బు మనకు అవసరం లేదమ్మా. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఆ న్యూస్ పేపర్ మనది కాదు, పక్కింటి రాజ్యం గారిది. ఎందుకు నాన్న పేపర్ చింపేశావు? అన్నయ్యకి చిరాకు తెప్పించే ఉద్యోగ ప్రకటన ఏదో ఇచ్చుంటారు. అన్నయ్యకి కోపం వచ్చి చింపేసుంటాడు. టైం అవుతుంది, పదండి. పదండి అమ్మా. బ్యాగ్ తీసుకోమ్మా, బ్యాగ్ తీసుకో. పద, అది నేను తీసుకొస్తాను. పద. మా బోనాలు సిద్ధమయ్యాయి. మమ్మల్ని పూజ మొదలు పెట్టమంటారా? ఉండండమ్మా, ముహూర్తానికి ఇంకా సమయం ఉంది. ఈలోపు పూజలో ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ఆ అమ్మవారిని స్మరించుకోండి. మామ్, ఆ వసుంధర గుడికి రాదు కదా? అలా అనుకు బేబీ. అమ్మవారి గుడి అందరిది. ఇక్కడికి ఎవరిని రావద్దని చెప్పే హక్కు మనకి లేదు. కానీ దాన్ని గుళ్ళోకి రానివ్వకుండా చేసే మార్గం ఒకటుంది. ఏంటి మామది? ఎలాగో దానికి చెడిపోయిందని చెడ్డ పేరుంది కదా. ఆ పేరుని మనం వీలు చూసుకొని అందరి ముందు అదెంతో అపవిత్రమైంది, అలాంటిది ఇలాంటి పవిత్రమైన గుళ్ళోకి ఎలా వస్తుంది అని అందరి ముందు లబలబా కొట్టుకుంటే దాన్ని అందరూ చెరో దెబ్బ కొట్టి ఈ గుడి మెట్ల మీద కూర్చోబెడతారు బేబీ. కావాలంటే మనం బురదలో దూకైనా దాని మీద బురద చల్లుదాం. అలా అయితే రాదు కదా మామ్. మనం అన్ని మాటలన్నా కూడా అది ఇక్కడికొస్తే దానికి సిగ్గు లేనట్టే బేబీ. అమ్మా, నేనైతే భారం పెట్టి ఆయన క్షేమంగా ఉండాలని ఈ వ్రతం చేస్తున్నాను. ఎవరు తలదూర్చకుండా చూడు తల్లి. అమ్మా, అది వచ్చేసిందే. ఎవరే? ఆ సిగ్గులేని వసుంధర. ఇప్పుడెలా? ఇంకా దాని గురించి మాట్లాడతావేంటే? వెళ్ళి కడిగేద్దాం పద. ఏయ్, గుడికెందుకొచ్చావే?
వంశీ సార్ కోసం. మా బావ గుడికొస్తానని నీకేమైనా చెప్పాడా? నేను ఈ వ్రతం చేస్తే వంశీ సార్ క్షేమంగా తిరిగొస్తారు అని ఆ అమ్మవారు నీతో చెప్పారా? ఆ అమ్మే చెప్పింది, మా అమ్మే చెప్పింది. అయినా నీకు చెడ్డదానివే అనే పేరుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ నా బేబీ పూజలు చేస్తుంది. చూడండి, నేను మీకు అడ్డు రాను, మీరు నాకు అడ్డు రాకండి. దయచేసి నా వ్రతాన్ని నన్ను చేసుకునివ్వండి, లేదంటే ఆ అమ్మవారిని నాలో చూస్తారు. ఏంటే బెదిరిస్తున్నావా? లేదు మేడం, మిమ్మల్ని ముందే జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఒసేయ్ వసుంధర, నువ్వు మర్యాదగా ఈ వ్రతం నుంచి తప్పుకో, లేదంటే నిన్నందరి ముందు నిన్ను మెడపట్టి వాళ్ళందరి చేత గెంటించేలా చేస్తాను. గుర్తుపెట్టుకో, జాగ్రత్త. అలా చేయకపోతే నా పేరు నక్షత్రే కాదు. ఎవరైనా ఎత్తి పొడిస్తే భరించడం కూడా అలవాటైపోయింది నక్షత్ర. మీరు 10 మంది ముందు మీకు నచ్చిన పని మీరు చేసుకోండి, కానీ నన్ను మాత్రం నా వ్రతాన్ని చేసుకునివ్వండి. మామ్, షీఈస్ ఏ పర్ఫెక్ట్ సెక్రటరీ అని వంశీ బావ చెప్తూ ఉండేవాడు కదా. ఇప్పుడు కూడా అది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చుంటుంది. పద మామ్, వెళ్ళి చూద్దాం. చూడండమ్మా, ఈ రోజు ముక్కోటి ఏకాదశి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు అమ్మవారిని మనసులో నిగ్రహించుకుని పూజ చేస్తే మీ కలలు, మీరు చేపట్టిన కార్యాలు, అనుకున్న పనులన్నీ నిజమవుతాయి. నియమనిష్టలతో ఈ వ్రతం చేసి అమ్మవారి కటాక్షాన్ని పొందండి. అలాగే ఆ అమ్మవారి దివ్యమైన అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని మోకాళ్ల మీద ఇలవైపుగా గుడి చుట్టూ ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మ సిద్ధి లభించి అమ్మే వాళ్ళ వెంట నడుస్తుంది. వాళ్ళు అనుకున్నది అప్పుడు నెరవేరుస్తుంది. నేను చేస్తానమ్మా. ఆ కార్యం నేను చేస్తానమ్మా. చూడండమ్మా, అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని మోకాళ్ల మీద గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంటే అంత సులభమైన పని కాదు. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మామ్, ఏంటిది? ఉండు బేబీ, నేను ఆలోచిస్తున్నాను. వంశీ సార్ జీవితం బాగుండడం కోసం ఈ వ్రతమే కాదు, అమ్మవారి కటాక్షం పొందడం కోసం ఏ కఠిన దీక్ష అయినా చేయాలి. వంశీ సార్ కోసం చేసే ప్రతి ప్రయత్నం నా మొదటి ప్రయత్నమే. నేను చేస్తాను. ఆ అఖండ జ్యోతి తలపై పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాను.
ఏమైంది? ఏంటి మామ్ నన్ను ఆపావు? లేదంటే దాని అంత చూసేదాన్ని. బేబీ, అమ్మవారు మనకి మంచి దారి చూపించారు. దాన్ని నలుగురు ముందు అవమానిస్తే మహా అయితే తలదించుకుని వెళ్ళిపోతుంది, లేదంటే 2 చుక్కల కన్నీళ్లు కారుస్తుంది. అది అఖండ జ్యోతి తలపై పెట్టుకొని ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మనమే దాన్ని దారి మళ్లించి దాని దీక్షని భంగం చేస్తే అది ఆ బాధని తట్టుకోలేక అమ్మవారు అనుగ్రహం చూపకముందే అగ్నికి ఆహుతైపోతుంది. నాకేదో డౌట్ గా ఉంది మామ్. దాని పేషెన్స్ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు బేబీ. అది అఖండ జ్యోతి తలపై పెట్టుకుని ఎంతసేపు ప్రదక్షిణలు చేస్తుంది? ఎక్కడో చోట తూలో తుళ్ళో పడిపోతుంది కదా. లేదనుకో, మనిద్దరమే దానికి అడ్డుపడైనా దాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం. సూపర్ ఐడియా మామ్. అది ఇక్కడే చావాలి. పద పద. 10 ఏళ్ల తర్వాత ఎంతో విశిష్టమైన ఈ రోజున నువ్వు అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తానంటున్నావు. ఆ అమ్మవారి చల్లని చూపు నీ మీదుండాలమ్మా. అమ్మవారికి దండం పెట్టుకుని పూజ మొదలు పెట్టమ్మా. అమ్మా, ఈ దీక్షను నేను నా ఆత్మ పరిశీలన కోసం చేసుకోవట్లేదు, వంశీ సార్ కోసం చేస్తున్నాను. ఆయన తిరిగి వచ్చేలా చెయ్యమ్మా. అమ్మా, అయ్యో, అయ్యో, దేవుడు, దేవుడు, దేవుడు. ఆ! ష్! అబ్బా, నాయనా వసావ్, ఎంత పని చేసావే. నువ్వు తాగే పాలలో పురుగుల మందు పెట్ట, నీ చేతికి చెతలు పట్ట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఒక్క దెబ్బతో నా వయసు నాకు మళ్ళీ గుర్తు చేసావు కదే. చెంగు చెంగుమని లేడి పిల్లలాగెంతేదాన్నే. అమ్మా వసావ్, ఎప్పుడైనా కాఫీ కప్పుని బగల కొట్టకుండా నా కాళ్ళ కింద పడేయకుండా ఆ కాఫీ ఏదో కాస్త పట్టుకురావే. సుదీర్ఘ సుందరి వసుంధర. అమ్మా, అయ్యో, అయ్యో వసావ్. ఏంటనమ్మా చెవి కోసిన మేకలాగా అలా అరుస్తున్నావు? నేను మనిషిలాగే అరుస్తున్నానే. నన్ను మనిషిలా నువ్వెక్కడ లెక్కేస్తున్నావు? నేను నిన్ను ఉద్ధరిద్దాం అనుకుంటే నువ్వు నన్ను రూమ్ లోకి నెట్టేసి నడుం బట్టేసేలా చేస్తావా? అక్కడే ఉండవే, చెప్తా. అబ్బా, రావమ్మా, రావమ్మా, కనక మెడలు కాంతమ్మా. నన్ను పట్టుకొని నీ సత్తు వెంట నిరూపించుకో. రారా. వసావు, ఆగు, ఆగవే. రా కాంతమ్మా, మళ్ళీ కింద పడి నడుం విరగొట్టుకుందువు. దాదా దా దా. వస్తున్నా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? ఆగు. వసావు, రా కాంతమ్మా, రా. వసావు, నువ్వు నాతోనే ఆటలాడతావే. రా కాంతమ్మా. వస్తున్నాను. కింద పడతావు, జాగ్రత్త. పడతాను. ఆ వసుంధర జీవితం మీద పడి చల్లా చెదురు చేస్తాను. దాని ఒంటి మీద రాచపుండునయి ఒళ్ళంతా కొరుకుతాను.